ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థనతో ఈ కూడికను ఆరంభించుకుంటాం. అందరు కూడా మోకాళ్ళ మీదకి రండి. ప్రార్థన. ప్రేమికుల మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన మా గొప్ప దేవ, మా రక్షకుడును మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మీ పాదములకు స్తోత్రములు వందనములు చెల్లించుకొంచు మీ సన్నిధిలో సాగిలపడి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని కీర్తించి మిమ్మల్ని కొనియాడుచుంటున్నాం. అన్ని నామముల కంటే పైనామం కలిగి అత్యున్నతమైన సింహాసనం మీద మీరు ఆసనుడిగా ఉన్నందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. భూమి ఆకాశము అందులో సమస్తమును మీరు సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు తండ్రి, సమస్త సృష్టికి కూడా మీరు ఆధారభూతులుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీరు అన్నిటికంటే మీరు ముందుగా ఉన్నవాడు తండ్రి, ఆదియు అంతము అల్ఫాయు ఓమేగాయు మీరైనందుకే మీకు ఎంత వందనాలు చెల్లిస్తుంటున్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి విడవక మాయడలు మీరు కృప చూపుచున్నందుకే మీకు స్తోత్రాలు. పాపల మీద మమ్మల్ని ప్రేమించి మా కొరకే మీ ఏకైక కుమారుని అద్వితీయ కుమారుని ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు ఈ లోకానికి పంపినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా యొక్క పాప శాపములన్నింటినీ కూడా కలువరి సెలవులో మీరు భరించినందుకే మీకు ఎంత వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా కొరకే మీరు చనిపోయి దేవ మా కొరకే సమాధి చేయబడి దేవ మా కొరకే తిరిగి లేచినందుకు కూడా మీకు ఎంత వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా పాపముల కొరకు చనిపోయి మా పాపములను పాతి పెట్టడానికి మీరు పాతి పెట్టబడి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చడానికి మీరు తిరిగి లేకపోయినందుకే మీకు ఎంత వందనాలు చెల్లిస్తుంటున్నాం. దయగలటువంటి తండ్రి, సజీవులే కదా అని మరి ప్రభా మిమ్మల్ని స్తుతించదని కీర్తనకారుడు సెలవిచ్చిన రీతిగా మమ్మల్ని కూడా ప్రభా మరొక నూతన దినంలో ప్రవేశపెట్టినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సాయంకాల వేళలో ఈ రీతిగా ప్రభా కుమారుడు మరి తండ్రి ఇతియల్ మరి ప్రభా ఇజ్రాయెల్ని బట్టి మీకు ఎంత వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి తండ్రి ద్వితీయ సంతానముగా మీరు ఇచ్చినటువంటి బహుమానం ప్రభా మరి ప్రత్యేకంగా మా తండ్రి మరి దినము తన 5 సంవత్సరములు ముగించుకొని 6వ సంవత్సరంలో కుమారుడు మరి ప్రవేశించిండగా మరి తండ్రి ఈ రీతిగా తండ్రి యొక్క బర్త్డే కూడికను ఆన్లైన్ లో కలిగి ఉండటానికి మీరు చేసిన ఏర్పాటు కొరకే మీకు స్తోత్రాలు. రాగలి బిడ్డలకి స్తోత్రాలు. ఇంకెవరైతే రావాల్సిందో వారిని కూడా మీరే త్వరపెట్టి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ రీతిగా తండ్రి బాలుడు ఎదుగుచు మరి తండ్రి మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండేనని మరి మేము చదువుతుంటున్నాం. ఆ రీతిగా ప్రభా మరి తండ్రి బిడ్డ యొక్క జీవితంలో గత సంవత్సరం అంతా మీరు కాపాడి నూతన సంవత్సరాన్ని దయ కిరీటం ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ సమయాన్ని మరి ప్రభా పాటలు వాక్యము మరి కుమారుడు కొరకే చేయబెట్టినటువంటి ప్రార్థన మరి తండ్రి కృతజ్ఞతలు చెల్లించే సమయము మాకింత దీవెనకరంగా ఉంచుమని మా రక్షకుడైన మరి తండ్రి తిరిగి మరి ప్రభా మరి ప్రియులు ఎవరైతే కనెక్ట్ అయినారో మరి తండ్రి మరి ప్రభా మరి ప్రియులు మరి వారి యొక్క మరి బంధువులు కూడా జాయిన్ అయ్యిండుగా వారు కూడా తండ్రి యొక్క సమయంలో మరి జాయిన్ అవటానికి మీరు చూపిన కృపకే వందనాలు. వారి సంతోషాన్ని కూడా పరిపూర్ణం చేయమని యేసు ప్రభువారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచుంటున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుంటాం. పాట సంఖ్య 670. మొదటి చరణము, 4వ చరణము, 6వ చరణం మాత్రం పాడుకుంటాం. ప్రభువాని పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువాని పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో, ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు. ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి నాకు. ప్రభువాని పరిపూర్ణత నుండి పొందితివి కృప వెంబడి కృపను. ప్రభువాని పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. దేవా
ప్రజల ఎడల దిన దినము నీకున్నా దేవాని ప్రజల ఎడల దిన దినము నీకున్నా గనుడా నీదు దయతో నన్ను జ్ఞాపకముంచుకొనుము గనుడా నీదు దయతో ఉంచుకొనుము ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను మీ మధ్యాహ్న ఆత్మా కుమ్మాది భయపడకు మీ మధ్యాహ్న ఆత్మా కుమ్మాది భయపడకు కలినామహోన్నతుడా నన్ను జ్ఞాపకముంచుకొనుము కలినామహోన్నతుడా నన్ను జ్ఞాపకముంచుకొనుము ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొంది నీ కృప వెంబడి కృపను ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను పాల్ బ్రదర్ ట్రాన్స్లేట్ చేయాలి. Shall we turn our Bibles? Matthew's Gospel. మన బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త Chapter 6. 6వ అధ్యాయం Verse 18. 18వ వచనము. Last portion. చివరి భాగము. Thy Father which seeth in secret shall reward thee openly. నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన మా గొప్ప దేవ, మా రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మీ పాదములకు స్తోత్రములు వందనములు చెల్లిస్తుంటున్నాం. ఈ సాయంకాల వేళలో ఈ రీతిగా ప్రభా ఈ ఆన్లైన్ మరి ద్వారా మరి యొక్క బర్త్డే కూడికను కలిగి ఉండటానికి మీరు ఇచ్చిన మంచి గడియల కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి, మరి ప్రభు మీ మధ్యన ఆత్మ ఉన్నది అని భయపడు ఫ్రెండ్స్ సెలవిచ్చిన దేవుడు ప్రభా మీకు ఎంత వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ లోకంలో అయితే ప్రభా మరి అనేకులు మరి లోకమంతా కూడా ఎంతో భయం యొక్క గుప్పిట్లో మరి ఉంటుంది ప్రభా. మరి కానీ మీరు మాకు చాలని దేవుడుగా ఉన్నందుకై మీకు ఎంత వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి తండ్రి, మీరు సమస్తాన్ని జయించినటువంటి దేవుడు ప్రభా, సమాధిని జయించిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, మరి ప్రభా లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని, సమస్తాన్ని జయించినటువంటి దేవుడు ప్రభా. మీకు ఎంత వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సాయంకాల వేళలో ఈ రీతిగా చదివిన మాటలు దీవించి మాతో మాట్లాడమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచుంటున్నాం తండ్రి, ఆమేన్. So the portion which we have read, this is small fragment we have read just now. మరి ఒక చిన్న భాగాన్ని మరి వాక్యాన్ని మనం చదువుతూ వచ్చా. Thy Father which seeth in secret shall reward thee openly. అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. He is the giver
giver of all good gifts. మరి ఆయన మంచి ఫలాల్ని మరి ఈవిల్ని ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. The book of James chapter 1. మరి యాకోబు Chapter 1 ఒకటో అధ్యాయము verse 17. ఒకటో అధ్యాయం 17వ వచనము. Book of James chapter 1 verse 17. యాకోబు ఒకటో అధ్యాయము 17వ వచనము. Every good gift and every perfect gift is from above and cometh down from the Father of lights, with whom is no variableness, neither shadow of turning. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనం వలన కలుగు ఏ ఛాయను లేదు. Whatever God gives, that is good and perfect. మరి దేవుడిచ్చేటువంటి ఆ యొక్క మరి ఈవి ఎలాంటిదంటే అది ఎంతో శ్రేష్టమైనటువంటిది, మరి ఎంతో సంపూర్ణమైనటువంటిది. And every good gift is from above. మరి శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా మరి పరమ నుంచి మరి దేవుడిచ్చేటువంటిది. So here also in Matthew Gospel chapter 6 we have read small fragment just now. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక చిన్న భాగాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. The God, one who is seeing secretly, rewards us openly. మరి నీ రాశిమందు చూచినటువంటి తండ్రి నీకు మరి బహిరంగంగా మరి మరి ఈవిలు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. What a great good God he is. మరి ఎంత గొప్ప దేవుడు మరి మన దేవుడు. And not only the book of Romans మరి రోమిలికి రాసినటువంటి పత్రిక chapter 8. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. Romans chapter 8 verse 32. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనము. Brother will read in Telugu. తన స్వకీయ కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. Oh, what he has given. మరి దేవుడు మనకేమిచ్చాడు? He has given his only son, Lord Jesus Christ, unto us. మరి దేవుడు తన స్వకీయ కుమారుని యేసుక్రీస్తు వారిని మన కొరకు ఆయన ఇస్తూ వచ్చాడు. How shall he not with him also freely give us all things? మరి ఆయన తన కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయలేదు, మరి సమస్తాన్ని మనకు అనుగ్రహించే వాడుగా ఉన్నాడు. So he gives us, so freely he gives us. మరి ఆయన ఉచితంగా మనకి ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. Why he gave his son for us? ఎందుకు తన ప్రియ కుమారుని మన కొరకు ఆయన అప్పగించాడు? Because he has got so much love for us. ఎందుకంటే దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. So we know as a parents, love, it won't demands, love sacrifices. మరి మనం మరి తల్లిదండ్రులుగా మనం పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తామో ప్రేమ అనేది మరి కోరదు గాని అది ఇచ్చేటువంటిదిగా ఉంటుంది. So we express our love. మరి మన యొక్క ప్రేమని మనం వ్యక్తపరుస్తాం. We extend our love. మరి మన యొక్క ప్రేమను మరి అధికంగా చూపుతాం. So in the same way, God loved us so much. అదే రీతిగా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చాడు. And he even given his only son for us. మరి దేవుడు తన స్వకీయ కుమారునే మనకి ఇస్తూ వచ్చాడు. Why he has given his only son for us? ఎందుకు తన స్వకీయ కుమారుని మనకి మరి మన కొరకు అప్పగించాడు? Just because of only one reason. కేవలం ఒకే ఒక కారణాన్ని బట్టి. So he loves us so much. మరి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. So before starting this meeting, I have read one message. మరి ఈ యొక్క వర్తమానానికి ముందుగా ఒక మరి మరి వర్తమానాన్ని చదువుతూ వచ్చాను. Somebody has WhatsApp message. మరి ఒక మరి సోదరుడు మరి ఒక మెసేజ్ ని మరి పంపిస్తూ వచ్చారు. We need B positive plasma donor, like that. మరి మాకు బి పాజిటివ్ ప్లాస్మా అవసరం అని చెప్పేసి మరి ఒక మరి వర్తమానం పంపించారు. Those who are having this plasma, only such people can offer this plasma. మరి ఎవరైతే ఈ యొక్క ప్లాస్మా మరి కలిగి ఉంటారో వారు మాత్రమే ఆ ప్లాస్మాని ఇవ్వగలరు. So those who are in need, if they get that plasma, then only they can sustain their life. మరి ఆ ప్లాస్మా వారికి అవసరమైనది అది దొరికితే మాత్రమే మరి వారు ఉనికిలో ఉంటారు.
So in the same way, man is in the need of salvation. మరి అదే రీతిగా మరి ప్రతి మనుషుడు కూడా మరి వారికి రక్షణ అవసరమై ఉన్నది. Man is three being, spirit, soul, and body. మరి మానవుడు మరి ప్రాణాత్మ దేహములను కలిగి ఉన్నాడు. Body needs food. మరి దేహానికి మరి భోజనం అవసరము. When we take food, then our body will satisfy. మరి ఎప్పుడైతే దేహానికి ఆహారం దొరుకుతుందో అప్పుడే మనం సంతృప్తి చెందుతాం. But soul needs rest. మరి అయితే ఆత్మకి మరి మరి Pranam. మరి ప్రాణానికి సేద తీరుతూ రావాలి. That's why we take 8 hours, 6 hours rest. మరి అందుకొరకే మనం 6 గంటలు మరి నిద్రపోతాం. But the spirit needs God. మరి అయితే ఆత్మకు దేవుడు అవసరమై ఉంది. Unless until we found God, this spirit cannot satisfy. మరి ఎంతవరకు అయితే ఈ ఆత్మ దేవుని కనుగొనదో అప్పటి వరకు కూడా మరి దానికి సంతృప్తి అనేది ఉండదు. So that's why here we have seen God, whatever He gives us, it is a good and perfect gift. మరి ఇక్కడ మనం చూస్తూ వచ్చాం దేవుడు ఇచ్చేటువంటి మరి ప్రతి ఈవి కూడా మరి ఎంతో శ్రేష్టమైనది, సంపూర్ణమైనటువంటిది. He loves us so much. మరి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. He gave His Son, Lord Jesus Christ, to us. మరి దేవుడు మరి తన స్వకీయ కుమారుని యేసుక్రీస్తు వారిని మన కొరకు మరి ఈవిగా అర్పించాడు. And He came into this world. మరి ఆయన ఈ లోకానికి వస్తూ వచ్చాడు. He took all our sins upon Himself. మరి ఆయన మరి మన పాపాలన్నింటినీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. He went to the Calvary. మరి ఆయన కలవరి మరి ఆ కొండ మీదకు వెళ్తూ వచ్చాడు. Shed His precious blood. మరి ఆయన మరి ప్రశస్తమైనటువంటి రక్తాన్ని చిందించాడు. The blood of Lord Jesus Christ cleanses us from all sins. మరి యేసుక్రీస్తు వారి యొక్క మరి రక్తము మరి మన ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి వేస్తుంది. So dear brother and dear sister, మరి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, Jesus means savior. మరి యేసు అంటే మరి మరి ఆయన రక్షకుడు అని అర్థము. Saves His people from their sins. మరి తన ప్రజల్ని మరి పాపం నుంచి మరి ఆయన రక్షిస్తాడు. Bible says all have sinned. మరి వాక్యం సెలవిస్తూ ఉంది ప్రతి ఒక్కరు కూడా పాపం చేశారు. Whoever we may be, మరి మనం ఎవరమైనప్పటికీ కూడా, rich or poor, మరి ధనికులమైనా సరే, పేదవారమైనా సరే, educated or uneducated, మరి మనము చదువుకున్నటువంటి వారమైనా సరే, చదువుకోకపోయిన వారమైనా సరే, all have sinned. మరి ప్రతి ఒక్కరు కూడా పాపం చేశారు. Because of the wages of sin is death. మరి పాపం యొక్క జీతము మరణము. But God doesn't want that we should go to death. మరి దేవుడు మనం మరణించడానికి మరి ఆయన ఇష్టపడట్లేదు. That's why Jesus, He died and He rose again from the dead. మరి అందుకనే యేసుక్రీస్తు వారు మరి మరణించి ఆయన తిరిగి లేస్తూ వచ్చాడు. That's why whoever believes, He gives such people eternal life. మరి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో మరి వారికి ఆయన నిత్య జీవాన్ని మరి ఆయన ఈవిగా మరి ఇస్తూ వచ్చాడు. Free of cost, He gives us this great salvation. మరి ఎంతో ఉచితంగా ఈ యొక్క గొప్ప రక్షణని మరి వారికి మరి నమ్మినటువంటి వారికి ఆయన ఇస్తూ వచ్చాడు. So the portion which we have read from Matthew's Gospel chapter 6 verse 15 as a promise for this child Ithiel Israel. మరి మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం నుంచి చదివినటువంటి యొక్క మరి వాక్య భాగము మరి ఇథియేలుకి మరి వాగ్దానంగా ఉంటుంది. One more portion we will read. మరి ఇంకొక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. Kindly turn with me book of Psalms. మరి కీర్తనల గ్రంథము 147. 147వ అధ్యాయం. Psalm 147. కీర్తనలు 147వ అధ్యాయము verse 14. 14వ వచనము. All together. అందరం కలిసి చదువుకుందాం. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. Two things He is granting us. మరి ఆయన రెండు విషయాలు మరి ఇస్తూ ఉన్నాడు. First thing is peace. మరి మొట్టమొదటిగా సమాధానము, and second thing is the wheat. మరి రెండవది తృప్తిపరచటము. Man is in need of peace as well as wheat. మరి మనుషునికి సమాధానం అవసరము, మరి తృప్తి అనేది అవసరము. First is spiritual need, second is physical need.
మరి మొట్టమొదటిది మరి ఆత్మ సంబంధమైనటువంటి అవసరము, మరి రెండవది శరీర సంబంధమైనటువంటి అవసరము. Dear brother and dear sister, మరి మరి ప్రియ సోదరులారా, this is every man's need. మరి ఇది ప్రతి ఒక్కరికి మరి అవసరమై ఉన్నది. He needs peace. మరి సమాధానం అవసరమై ఉన్నది. Our money cannot give us peace. మరి మన యొక్క డబ్బు మరి మనకు సమాధానాన్ని ఇవ్వలేదు. But only the Prince of Peace can give us peace. Only Prince of Peace can give us peace. కేవలము మరి సమాధానానికి మరి రాజు అయినటువంటి ఆయన మాత్రమే ఈ యొక్క సమాధానాన్ని మనకి ఇవ్వగలడు. He provides our spiritual need and then physical need. Wheat also he gives. మరి కేవలం ఆయన మాత్రమే మన ఆత్మ సంబంధమైనటువంటి మరి తృప్తిని, శరీర సంబంధమైనటువంటి తృప్తిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. And whatever God gives, we will see 5 things how he gives. మరి ఆయన ఏ విధంగా మనకి ఇస్తాడు అనేటువంటి విషయాన్ని 5 విషయాలు చూసుకుందాం. John's Gospel, యోహాను సువార్త the God one who gave his son for us. మరి మనకి మరి తన స్వకీయ కుమారుని అనుగ్రహించినటువంటి దేవుడు. We have read already from Romans chapter 8. మరి ఇప్పటికే మనం రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం చదువుతూ వచ్చాం. He gives everything for us. మరి ఆయన సమస్తాన్ని మనకి అనుగ్రహిస్తాడు. So today Lord has given a new year to our dear child Ithiel Israel. మరి ఈ దినమున మరి దేవుడు మరి ఇథియేల్ ఇజ్రాయెల్కి మరొక సంవత్సరాన్ని మరి ఈవిగా ఇస్తూ వచ్చాడు. So even Psalmist also says, see book of Psalms chapter 65. మరి కీర్తన గ్రంథం 65వ అధ్యాయంలో కూడా chapter 65 65వ అధ్యాయం verse 11. 11వ వచనము. చదవండి బ్రదర్. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. సో లార్డ్ హస్ క్రౌన్డ్ ఏ న్యూ ఇయర్. మరి దేవుడు మరి సంవత్సరాన్ని ఒక దయా కిరీటంగా ధరింపజేశాడు. సో as this dear child as he entered into this new year, మరి యొక్క బాలుడు మరి మరొక కొత్త సంవత్సరానికి ప్రవేశించాడు. let us ask the Lord that the child may grow in the grace and knowledge of the Lord Jesus Christ throughout this year. మరి ఈ యొక్క బాలుడు మరి యేసుక్రీస్తు వారి యొక్క మరి దేవుని యొక్క కృప మరి తన యొక్క భద్రతలో మరి ఎదుగులాగా మరి దేవుని అడుగుదాం. And whatever God will see 5 things very briefly and close. మరి 5 విషయాలను మనం క్లుప్తంగా చూసుకొని మనం ముగించుకుందాం. John's Gospel, యోహాను సువార్త chapter 6 6వ అధ్యాయం verse 12. 12వ వచనము. Verse 11 last portion. 11వ వచనం చివరి భాగము. వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించను. So until they satisfy. మరి వారు తృప్తి చెందేంత వరకు కూడా. So may the Lord so provide so according to his need. మరి దేవుడు మరి తన మరి అవసరం చొప్పున మరి అట్టి రీతిగా మరి దయచేయను గాక. Will we satisfy, he provides. మరి మనం తృప్తిపరచబడేంత వరకు కూడా ఆయన ఇస్తాడు. We have seen he provides wheat and as well as peace. మరి మనం చూస్తూ వచ్చాము ఆయన మనకి సమాధానాన్ని, తృప్తిని మనకి మరి గోధుమల్ని మనకి ఇస్తాడు. So first thing, satisfy. మరి మొట్టమొదటిగా మనల్ని ఆత్మ ద్వారా సమాధాన పరుస్తున్నాడు. Lord, enough Lord, till we say like that he provides. మరి చాలు ప్రభువా అన్నంత వరకు కూడా మరి ఆయన మరి ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. Spiritual as well as మరి ఆత్మ సంబంధంగా అలాగే శరీర సంబంధంగా కూడా మరి ఆయన మనకు అనుగ్రహిస్తాడు. Here also people still they satisfied, keep on his giving. మరి ఇక్కడ కూడా ప్రజలు సంతృప్తి చెందేంత వరకు కూడా మరి వారికి వడ్డించబడుతూ వచ్చింది. And secondly, మరి రెండవదిగా book of Hebrews, హెబ్రీయులకు రాసిన పత్రిక, book of Hebrews chapter 4 హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం verse 16.
16వ వచనము. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం నొద్దకు చేరుదము. Here we see second timely help. Timely. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము సమయోచితమైన సహాయం. We know different seasons were there. మరి అనేక మరి కాలములు ఉంటూ ఉన్నాయి. Summer is there, winter is there, rainy season is there. మరి ఎండాకాలము, వానాకాలము, శీతాకాలం, వర్షాకాలం ఉన్నాయి. One season to other season is differences were there. మరి ఒక కాలం నుంచి ఇంకో కాలానికి మరి ఎంతో వ్యత్యాసం ఉంది. So here what we see, so till we see timely he provides. మరి మనం చూస్తున్నాము మరి సమయోచితంగా మరి ఆయన మనకి సహాయం చేస్తాడు. Means secondly seasonally he gives. మరి రెండవదిగా మరి సమయోచితంగా మరి ఆయన మనకు సహాయం చేస్తాడు. Means from the beginning of the year and end of the year. మరి సంవత్సరము మొదలుకొని సంవత్సరము మరి చివరి వరకు కూడా. We will read one verse. మరి ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం. Book of Deuteronomy. మరి ద్వితీయోపదేశ కాండము. Book of Deuteronomy. ద్వితీయోపదేశ కాండము. Chapter 11. 11వ అధ్యాయము. Verse 12. 12వ వచనము. Last portion. చివరి భాగం. మీ దేవుడిని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. సో మీన్స్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. మరి సంవత్సరము మరి మొదలుకొని సంవత్సరము అంతం వరకు కూడా. సో సమ్ పీపుల్ దిస్ ఈజ్ అన్ సీజన్ లైక్ దట్ పీపుల్ విల్ సే, బట్ ఫర్ గాడ్ సో ఎవ్రీ సీజన్ హీ ప్రొవైడ్స్. మరి మనుషులకైతే మరి అనుకుంటూ ఉంటారు ఇది సమయం కాదని. అయితే దేవునికి అలాంటి సమయం అనేది ఏమీ లేదు. టు గెట్ ద టైం టు గో టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. మరి ఆ యొక్క సమయోచితమైనటువంటి సహాయం కొరకు ఆ యొక్క కృపాసనం చెంతకు మనం వెళ్ళవచ్చు. ఫస్ట్ వి హావ్ సీన్ until we satisfy he gives. మరి మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చాము మనము సంతృప్తి చెందేంత వరకు కూడా మరి ఆయన మనకి ఇస్తాడు. అండ్ సెకండ్లీ వి హావ్ సీన్ సీజనల్లీ he gives. మరి రెండవదిగా మరి సమయోచితంగా మరి ఆయన మనకి ఇస్తాడు. అండ్ థర్డ్లీ మరి మూడవదిగా Book of Psalms. కీర్తన గ్రంథము. Book of Psalms. కీర్తనలు 127. 127వ అధ్యాయం. Verse 2. రెండవ వచనము. Second portion. మరి రెండవ భాగము. చదవండి కదా. ఏదన్నా 127 verse 2 last portion. చివరి భాగము రెండవ వచనం చివరి భాగం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. So first so he giveth his beloved sleep. మరి ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. So here in two angles we can see. మరి ఇక్కడ రెండు కోణములతో మనం చూడవచ్చు. Somebody said మరి ఒకరు ఈ విధంగా చెప్తూ వచ్చారు, we can buy good bed but we cannot buy sleep. మరి మనము మరి పరుపును కొనుక్కోవచ్చు కానీ నిద్రను మనం కొనుక్కోలేము. But here we see so he giveth his beloved sleep. మరి ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు. First thing he only gives us good sleep. మరి ఆయనే మనకి మంచి నిద్రను అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. Secondly when we see while we are at sleep he gives so many things. మరి మనం నిద్రించేటువంటి సమయంలో ఆయన మనకి ఇస్తూ ఉన్నాడు. It means secretly. అంటే రహస్యంగా ఇస్తూ ఉన్నాడు. Sleep also necessary to grow physically. మరి నిద్ర మరి మరి ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. To maintain our health we need good sleep also. మరి మంచి ఆరోగ్యాన్ని మనము మరి ఉంచుకోవడానికి నిద్ర అవసరమై ఉన్నది. He is the provider of good sleep. మరి ఆ యొక్క మంచి నిద్రని అనుగ్రహించేది ఆయనే. And when we are sleeping he gives us so growth also. మరి మనం నిద్రించేటువంటి సమయంలో మరి మనకి ఆయన ఎదుగుదల ఇస్తూ ఉన్నాడు. So many things he is giving us. మరి చాలా విషయాలు మనకి ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. First thing we have seen until we satisfy he gives us. మరి మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చాం మనం తృప్తి చెందేంత వరకు కూడా ఆయన మనకి ఇస్తూ ఉన్నాడు. And secondly seasonally he gives. మరి రెండవదిగా మరి ఆయన సమయోచితంగా ఇస్తూ ఉన్నాడు. And thirdly secretly when we are at sleep he gives us.
మరి మూడవదిగా మనం నిద్రించుచుండగా రహస్యంలోనే మనకి ఇస్తూ ఉన్నాడు. We may not know when we are sleeping, God gives good rain and good dew like that. మరి మనం నిద్రించుచుండగానే ఆ యొక్క దేవుడు మరి రహస్యంగానే మరి మంచుని ఇస్తూ ఉన్నాడు, వర్షాన్ని ఇస్తూ ఉన్నాడు, చలిని ఇస్తూ ఉన్నాడు. Night times only we see, no? మరి ఆ యొక్క మనం నిద్రించుచుండగానే All the plants will grow by receiving the dew. మరి ఆ యొక్క మనం చూడకుండానే ఆ యొక్క చెట్లన్నీ కూడా ఎదుగుతూ ఉన్నాయి. He gives us food also. మరి ఆయన మనకి ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. And fourthly, when we see, మరి నాలుగవదిగా మనం చూసినట్లయితే systematically he gives us. మరి ఎంతో క్రమముగా ఆయన ఇస్తాడు. So, but he is a good God. మరి అవునా? See, we will read Acts of the Apostles. అపోస్తలుల కార్యములు We will read one verse. అదే ఒక వచనాన్ని మనం చదువుకుందాం. Chapter 14, 14వ అధ్యాయం verse 17, 17వ వచనము all together. మనందరం కలిసి చదువుకుందాం. ఆయనను ఆయన ఆయనను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఋతువులను ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయని చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పి. So we will wait for monsoon season. మరి మనము ఆ యొక్క మరి శీతాకాలం కొరకు మనం చూస్తూ ఉంటాం. Here he gives rain and he gives so many things. See, he is providing each and everything. ఆ యొక్క మరి Brother, 1 minute. Internet కొంచెం weak. Can you able to hear, brother? Yeah. So here also we see systematically he gives. మరి ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ఎంతో క్రమంగా దేవుడు ఇస్తూ ఉన్నాడు. So food he is giving us. మరి మనకి ఆహారాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు. And good rain he is giving us. మరి వర్షాన్ని ఇస్తూ ఉన్నాడు. And good seasons also is giving. మరి ఋతువులను కూడా దయచేస్తూ ఉన్నాడు. Without failing he is giving us. మరి ఆయన ఏ మాత్రం కూడా మరి మరి వాటిని మరి క్రమం తప్పకుండా మనకి ఇస్తూ ఉన్నాడు. So because even rain also obeys the Lord. Rain also obeys the Lord. మరి వర్షం కూడా మరి దేవునికి ఆధీనంలో ఉంది. These days oxygen scarcity was there. మరి ఈ దినాల్లో ఆక్సిజన్ యొక్క మరి కొరత ఎంతగానో ఉంది. But the day we born till today, how much oxygen we took? మరి మనం పుట్టినప్పటి నుంచి మరి ఈ దినం వరకు కూడా ఎంత మరి ఆక్సిజన్ ని మనం మరి పీల్చుకుంటూ వచ్చాము. How much we are debited to the Lord? మరి ఎంతగా మరి దేవునికి రుణస్థులమై ఉన్నాము. How much we have to pay to the Lord? మరి దేవునికి ఎంతగా మనం మరి మూల్యం చెల్లించాలో. So one day one old man admitted in the hospital. మరి ఒకానొక దినమున ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి మరి హాస్పిటల్లో మరి జాయిన్ అయ్యాడు. Some 50,000 bill in his hand. మరి అక్కడ 15,000 రూపాయలు మరి బిల్లు వేస్తూ వచ్చారు. He's crying a lot. మరి ఆయన ఎంతగానో ఏడుస్తూ ఉన్నాడు. So then hospital staff asked him, why are you crying, sir? మరి అక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి మరి వారు అడుగుతూ వచ్చారు, ఎందుకు ఏడుస్తూ ఉన్నావని. Don't have any money to pay. మరి నా దగ్గర అయితే డబ్బులు లేవు మరి ఈ యొక్క వెళ్ళని మరి బిల్లుని చెల్లించడానికి. Hospital people asked this person, don't you have any money? మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అడుగుతూ వచ్చారు, నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా అని. No, I have plenty of money. మరి ఆయన చెప్పాడు, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. But why you are crying? మరి ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? One day you provided oxygen, you charged 15,000, but now I am 80 years. How much I should pay to the Lord? Because free of cost only I took oxygen. మరి ఒక దినానికే మరి మీరు ఆక్సిజన్ ఇచ్చి 15,000 రూపాయలు బిల్లు వేశారు. మరి నేను 80 సంవత్సరాల పాటు మరి ఆక్సిజన్ తీసుకుంటూ ఉన్నాను. మరి దేవునికి ఎంత మూల్యం చెల్లించాలి? So dear brother and sister, systematically he gives us.
మరి ప్రియమైనటువంటి సహోదరులారా, సహోదరులారా, మరి సమయోచితంగా మరి ఆయన మనకు దయచేస్తూ ఉన్నాడు. Before creating man, he created everything. మరి మనుషుణ్ణి సృష్టించడానికంటే ముందుగానే సమస్తాన్ని ఆయన సృష్టించాడు. He created plant and then only he created man. మరి ఆయన మరి ఆ యొక్క వృక్షములను మరి సమస్తాన్ని సృష్టించిన తర్వాతనే మరి మనుషుణ్ణి దేవుడు సృష్టించాడు. Oh, what a loving God he is. మరి ఎంత మరి ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన. And fifthly and finally, మరి ఐదవదిగా చివరిగా see book of James chapter 1. మరి యాకోబు 1వ అధ్యాయం. Book of James chapter 1. యాకోబు 1వ అధ్యాయం. Verse 5. 5వ వచనము. Brother, can you read, brother? మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళంగా దయచేవాడు. And fifthly and finally, very very speedily. Very speedily he gives us. మరి ఐదవదిగా మనం చివరిగా చూస్తూ ఉన్నాము, ఆయన మరి ఎంత త్వరితంగా ఆయన మరి ధారాళంగా దయచేస్తాడు. The moment we call upon the name of the Lord, మరి ఎప్పుడైతే దేవుని నామంలో మొరపెడతామో immediately he responds. మరి వెంటనే ఆయన దానికి ప్రతిస్పందిస్తాడు. Without delay he provides. మరి ఆయన మరి సమయము వృధా చేయకుండానే మరి వెంటనే అనుగ్రహిస్తాడు. The other day one of our Hebron auntie was gone to be with the Lord because మరి ambulance delay. మరి ఒక మరి మరుసటి దినాన మరి దేవుని దాసురాలు మరి ఆమె దేవుని మహిమలోనికి పిలువబడుతూ వచ్చింది. అంబులెన్స్ ని పిలిచారు. Ambulance was little bit delayed. మరి ఆ యొక్క అంబులెన్స్ మరి కొంత మరి ఆలస్యంగా వచ్చింది. And she passed away. అప్పుడు మరి ఆ అంబులెన్స్ వచ్చేటువంటి సమయం మరి లేట్ అవటం వల్ల మరి దాసురాలు మరి మహిమలో పిలువబడ్డారు. But here what we see, so he provides very speedily. మరి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుడు దయచేస్తాడు. The moment we ask, immediately he provides. మరి మనం అడిగిన వెంటనే మరి దేవుడు మనకు దయచేస్తాడు. 5 things we have seen. మరి 5 విషయాలు మనం Till we satisfy, he gives. వచ్చా. Till we satisfy, he gives. మరి మనం తృప్తి చెందేంత వరకు కూడా దేవుడు మనకు దయచేస్తాడు. And secondly, మరి రెండవదిగా seasonally he gives. సమయోచితంగా దేవుడు మనకు సాయం చేస్తాడు. Every season his eyes were upon us. మరి ప్రతి సమయంలో కూడా మరి దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంది. Season to season our needs may be different. మరి ఋతువులకి మరి మారే కొలది కూడా మన యొక్క అవసరత వేరువేరుగా ఉంటుంది. But he provides in every season. మరి ప్రతి సమయంలో కూడా మరి ప్రతి ఋతువుల సమయంలో కూడా దేవుడు మనకి మరి అనుగ్రహిస్తాడు. Thirdly, we have seen. మరి మూడవదిగా మనం చూస్తూ వచ్చా, secretly he gives. When we are sleeping, then he gives. మరి మనం నిద్రించుచుండగానే మనకి దేవుడు మరి అనుగ్రహిస్తూ ఉన్నాడు. And secretly he gives so many things he is giving us. మరి రహస్యంగా ఎన్నో మరి విషయాన్ని మనకు దయచేస్తూ ఉన్నాడు. And fourthly, we have seen. మరి నాలుగవదిగా మనం చూస్తూ వచ్చా, systematically he gives. మరి ఎంతో క్రమబద్ధంగా దేవుడు మనకు దయచేస్తాడు. Neither less, not more. మరి తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా. And fifthly and finally, మరి ఐదవదిగా చివరిగా, speedily he gives. మరి ఎంతో ధారాళంగా వెంటనే దయచేస్తాడు. Such a God is our God. మరి అలాంటి దేవుడు మన దేవుడు. So may the Lord bless his word. మరి దేవుడు తన యొక్క వాక్యాన్ని దీవించును గాక. Now Sulochana auntie will thank the Lord for child Ithiel Israel. మరి ఇథియేల్ ఇజ్రాయెల్ కొరకు మరి
మరి ఆంటీ సులోచన ఆంటీ మరి ప్రార్థన చేస్తారు. And afterwards, one more can thank the Lord. మరి ఆ తర్వాత ఇంకొకరు మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించవచ్చు. And then we will pray for the child. మా దేవ, మీకు పరిశుద్ధమైన ఘనమైన మహోన్నతమైన నామాన్ని వెళ్ళలేని దగల ప్రభావ ఈ దినమంతా కాచు కాపాడినందుకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాను. ప్రతి ఒక్క ఉపద్రవం నుంచి కాచు కాపాడి దేవా ఇంతవరకు సజీవులలో పెట్టినందుకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాను. నమ్మదగిన దేవుడు, చూపేవాడు, ఆదరించే దేవుడు నైనా సమయోచిత సహాయం చేయగల శక్తిమంతుడు అని క్రీస్తు ఆరాధిస్తున్నాను. సర్వశక్తి గల దేవా మీకు స్తోత్రాలు తెలుస్తున్నాను. దేవా మరి ఈ దిన మందునైనా మరి వీడని ఆశీర్వదించండి. గత సంవత్సరం అంతట్లో వీడని కాచి కాపాడి ప్రభావ మరి వీడకు ఇచ్చినటువంటి ఆరోగ్యం కొద్దిగా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నూతన సంవత్సరంలో ప్రభావ బిడ్డను మీరు ప్రవేశపెట్టినందుకే వందనాలు తెలుస్తున్నాను. నూతన ఆశీర్వాదం చేత బిడ్డను నింపండి, మంచి ఆరోగ్యం దయచేయండి, చక్కగా మాట్లాడినట్టుగా బిడ్డ యొక్క నాలుకను కూడా సడలింపచేసి మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దేవా మరి మీ యొక్క దైవ సేవకుల ద్వారా మీరు ఇచ్చిన వాక్యం కొరకే వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను. దేవా చెప్పబడిన వాక్యాన్ని మేము విడిచిపెట్టకుండా మా యొక్క జీవితంలో మేము అన్వయించుకున్నట్టుగా మీరే సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు మా యొక్క జీవితంలో చేసిన సహాయం కొరకే వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ సమయం అంతయు ప్రభా మీరు దీవెనకరంగా చేసినారని నమ్ముచు దేవా మరి కొద్ది వినపములు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొని చూస్తున్నాను తండ్రి. జూమ్ లో జాయిన్ అయ్యారో అందరూ మీ యొక్క వీడియో కూడా ఆన్ చేయండి. దయచేసి అందరూ కూడా వీడియో ఆన్ చేయాలి. కొంతమంది వీడియో ఆన్ చేయలేదు. ఆన్ చేయలేదు వీడియో. పెడుతున్నా కేక్. మీరు కేక్ డాడీ ఉన్నాడా ఇంట్లో? డ్యూటీకి వెళ్ళారు అంకల్. డ్యూటీకి వెళ్ళారా? రైట్. ఎస్ బ్రదర్, రెడీయా? ప్రార్థన చేయండి అన్న. ఓకే, మీ ఫేస్ కట్ అవుతుంది చూడండి. రైట్, ప్రార్థన చేస్తాం. ప్రేమికుల మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన మా గొప్ప దేవ, మా రక్షకుడు, మా ప్రభును, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మీ పాదములకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల వేళలో మా ప్రియులు సోదరు పాల్ జకరియా, సహోదరి షాలిని పాల్ వారిని ప్రేమించి బహుమానముగా మీరు ఇచ్చినటువంటి ప్రభా మరి తన కుమారుని బట్టి కూడా మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం. ఇతేలు ఇస్రాయల్ని బట్టి మీకు ఎంత వందనాలు ప్రభా. 5 సంవత్సరంలో మీరు తను కాపాడి 6వ సంవత్సరంలో మీరు తను ప్రవేశపెట్టేందుకై మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం. సంవత్సరంలో మీరు దయాకిరీటంగా ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు. మరి తండ్రి రహస్యం ముందు చూచున్నటువంటి తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినని మరి ప్రభా మరి తన మత్తయి 6:18 కుమారుడికి మీరు వాగ్దానంగా ఇచ్చినందుకు కూడా మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు మరి తండ్రి మరి మాకు మంచి గోధుమలను సమాధానమును ఇచ్చేటువంటి వాడు అని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. మరి ప్రభా శ్రేష్టమైన ప్రతివియు జ్యోతిర్మేడుకు తండ్రి యొద్ద నుండే మనకు వచ్చును.
అది పరసంబంధమైనదని మీరు సెలవిస్తూ వచ్చినారు. మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం. మీ కుమారుణ్ణి మరి ప్రభు అనుగ్రహించడానికి వెనుక తీని దేవుడు, ఆయనతో పాటు సమస్తమును మాకు అనుగ్రహించి దేవుడుగా ఉన్నందుకే మీకు స్తోత్రాలు. మీరు ఎలాగిస్తారు 5 విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చినందుకే స్తోత్రాలు. తృప్తి పొందినంతగా మీరు అనుగ్రహించినటువంటి దేవుడు తండ్రి. మరి అంతేకాదు మరి మేము నిద్రించుండగా మీరు ఇచ్చేటువంటి దేవుడు ప్రభా. మరి క్రమమైన రీతిలో మాకు చాలినంతగా మరి ప్రభా మరి తండ్రి ఇచ్చేటువంటి దేవుడు అని మీరు జ్ఞాపకం వచ్చినారు. త్వరితంగా ఇచ్చేటువంటి దేవుడు అని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకై మీకు ఎంత వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ రీతిగా ప్రభా మరి కుమారుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం మట్టుకు యెహోవా మరి లక్ష్య పెట్టు దేశము, యెహోవా కన్నులు దాని మీద ఉండునని మీరు సెలవిచ్చినారు. ఆ రీతిగా తండ్రి ఈ కుమారుని దినం మొదలుకొని ఈ సంవత్సరాంతం మట్టుకు కూడా మీ కనుదిష్టి కింద ఉంచండి. కుటుంబమునకు మరి సంఘానికి కూడా ఈ కుమారుడు ఎంతో మరి సంతోషకరంగా ఉన్నట్లుగా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఇంకనో కుమారుని బట్టి మరి మిమ్మల్ని మహింపొచ్చినట్లుగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా తండ్రి గత సంవత్సరం అంతా కూడా మీరు కాపాడినందుకే వందనములు. నూతన సంవత్సరంలో మీరు ప్రవేశపెట్టేందుకు కూడా వందనాలు. ఈ సమయంలో మరి ప్రభా మరి తండ్రి ఈ యొక్క జూమ్ ద్వారా కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను బట్టి మరి మీకు ఎంత వందనాలు చెల్లిస్తుంటున్నాం. సమయంకై వందనములు చెల్లిస్తూ మరి ప్రభా మరి యొక్క కేక్ ను కూడా మరి ఇచ్చినందుకు వందనములు. మరి పవిత్రపరచండి. మరి దాన్ని తినచుడుగా కూడా మీ శక్తిని దయచేయమని, వారి యొక్క సంతోషాన్ని కూడా పరిపూర్ణం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆదరణ మనకు దేవుని బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభుత్వ వరకు తోడైనను గాక. ఆమేన్. బ్రదర్ యు కెన్ కట్. Children, you can sing happy birthday to you. All of you can sing. Happy birthday to you. Happy birthday. Happy birthday to you. Happy birthday to you. Thank you. Thank you. Happy birthday, no.